ఇక్కడ దొరికిందే మహాభాగ్యం అనుకొని దొరికిన వాటిలోనే వింత వింత వంటలు చేస్తుంటాను. అందులో భాగంగానే ఈ రోజు మేతి పలావ్ చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా, చెక్క, లవంగాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత టమాటా వేసి వాటిని మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికి మెత్తపడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మేతిని అందులో వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. కొద్ది ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ధనియా పొడి, మసాలా అండ్ సాల్ట్ వేసి దాంట్లోని నానబెట్టిన రైస్ వేసుకొని బాగా కలిపి కావాల్సినంత వాటర్ పోసుకొని సాల్ట్ యాడ్ కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్స్ కోసం వెయిట్ చేయండి. విజిల్ వచ్చినాక దాన్ని ఆఫ్ చేసేసి కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత తీసి చూస్తే గుమగుమలాడే మేతి పలావ్ రెడీ. దాంట్లోకి ఒక ఆమ్లెట్ వేసుకొని లేకపోతే మీరు రైతా తోటైనా, నేను చేసింది ఫస్ట్ టైం అయినా సూపర్ కుదిరింది. ఇలా మిర్చి తోటి ఆ రైస్ లో కొంచెం ఆనియన్ వేసుకొని పక్కకి ఆమ్లెట్ తో కలుపుకొని తింటుంటే స్వర్గం కనిపించింది. తినేది ఒక్క పూటైనా ఇలా తృప్తిగా తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి.